కడప నగరం రవీంద్ర నగర్లో ఉన్న యుఎస్ మహాల్లో రాక్వా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో కడప శాసనసభ్యురాలు మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ పోలేటి బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కడప రిఫ్రిజిరేటర్, కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మురళీ మోహన్ రెడ్డి, అఫ్జల్ రషీద్, రఘురాం రెడ్డిల ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషకరమని भाइयों और बहनों सबको रमजान मुबारक। रेफ्रिजरेटर्स, एयर कंडीशनर्स वर्कर्स असोसिएशन ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి సభాధ్యక్షులు మురళీ మోహన్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే మాధవి గారు, జిల్లా అధ్యక్షులు రఘురాం రెడ్డి గారు, సెక్రటరీ అక్రమ్ గారు, మైనుద్దీన్ గారు, వీరశేఖర్ యాదవ్ గారు, అదేవిధంగా సోదరులు నగర అధ్యక్షులు మన్సూర్ గారు, ఇన్ఛార్జ్ అఫ్జల్ గారు, భాషా గారు, మైనారిటీ అయినా స్వచ్ఛంగా తెలుగు మాట్లాడగలిగిన సోదరుడు భాషా గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మరి కార్యక్రమంలో అందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక 5 రోజులు ఉంది. గొప్ప రంజాన్ మాసం. ప్రతి సంవత్సరం కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఎయిర్ కండిషనర్స్ అసోసియేషన్ రాక్వా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ అసోసియేషన్ కడప నగరంలో ఏర్పాటు ఇఫ్తార్ కార్యక్రమం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా నిత్యం ప్రజల కోసం సేవ చేస్తూ, ముఖ్యంగా ఎండాకాలం ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ ఏ సమస్య వచ్చినా ఇదే టెక్నీషియన్స్తోనే మనం పనిచేయించుకుంటున్నాం. వాళ్ళే సమాజంలో నిజమైన కార్మికులు కూడా. వాళ్ళ సమస్య మీద మన గౌరవ కడప ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా వాళ్ళ సమస్య మీద చూశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునే బిల్లును కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేర్చాలనే డిమాండ్ను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమంలో రాప్తా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ అసోసియేషన్ కార్మిక సోదరులతో ఇఫ్తార్ కార్యక్రమం పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. వాళ్ళకందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నా పేరు మురళీ మోహన్ రెడ్డి, కడప రాక్వా ప్రెసిడెంట్. ఈ రాక్వా ఇఫ్తార్ అనేది మొదలుపెట్టిందే మాధవిరెడ్డి గారి వల్ల. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మా అసోసియేషన్లో 20 సంవత్సరాల నుంచి మేము అసోసియేషన్లో ఎంతో కష్టపడి ఎంతోమందికి రిప్రజెంటేషన్ ఇచ్చిన కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారు మా కోసం మేము పడుతున్న కష్టాలను చూసి విని రాష్ట్ర అసెంబ్లీలో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో మా కోసం R&D గలం ఇప్పడం అన్నది మాత్రం నిజంగా ఇది దేశ చరిత్రలో చాలా అరుదుగా ఉన్నది. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడినందుకు గాను ప్లస్ మా కోసం ఏదైతే వింగు రావాలనుకుంటున్నామో మేము ఆ వింగు కోసం మేడం పాటుపడుతున్నారు. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని లాస్ట్ టైం పెట్టాము. లాస్ట్ మార్చిలో ఫస్ట్ టైం మాట్లాడారు, మళ్ళీ రెండోసారి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి మేము కృతజ్ఞతగా ఎమ్మెల్యే గారిని అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం జరిగింది. సారు మేడం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. దాదాపు 1,00,000 మంది
రాష్ట్రంలో 1,00,000 మంది అంటే 1,00,000 కుటుంబాలకు వీళ్ళిద్దరూ కూడా చాలా మేలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ద్వారానే రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దేశం నుంచి కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు తొందరలోనే వింగ్ వస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కదా ఛార్జింగ్ అయిపోతుంది.